పరువేంటి నాది పోయింది, ఈశ్వర్‌ది పోయింది, ఆ అమ్మాయిది పోయింది, నా బిడ్డది పోయింది. మొత్తం పరువంతా తీసినాక పరువు గురించి మాట్లాడుతున్నావేందమ్మా? నాకు అస్సలు అర్థమైతలేదు. సరే మీ హస్బెండ్ తప్పు చేసిండు. ఆ పిల్ల కూడా తప్పు చేసింది. 1000% తప్పు చేసింది. 100% కూడా కాదు. సో మీరేం చేయాలంటే 4 గోడల మధ్యలో మీరు డిస్కషన్ చేసుకొని వానికి బైరీలు కొడతావో, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తావో ఇచ్చుకో గాని, దాన్ని మొత్తం పబ్లిక్ చేసేసినావు. అసలెట్లా వీడియోలు వైరల్ అయితున్నాయంటే, నువ్విప్పుడు సంతోషంగా ఉంటావా వానితోని అప్పట్లాగా? వాడు నీతోని సంతోషంగా ఉంటాడా అప్పట్లాగా? అసలు నేను ఈ అక్రమ సంబంధాన్ని సపోర్ట్ జేయట్లేను గానీ, ఇట్లాంటి ఇష్యూలేమైనా వస్తే మీరు ఫస్ట్ సార్ట్ ఔట్ జేసుకోండి. అసలు చేసినంక గూడా ఇట్లనే అయితుందిరా బయ్ అన్నంక అప్పుడు పబ్లిక్ జేయండి గానీ, ఇప్పుడు మొత్తం ఇజ్జత్ ఖరాబ్ జేసుకుర్రు. మీరు గూడా ఇజ్జత్ ఖరాబ్ అయిపోయారు. మీ ఫ్యామిలీ ముందట గూడా మీరు ఫేస్ జేసుకోలేరసలు. ఎక్కడికి పోలేరు, ఏ పెళ్ళిళ్ళకి పోలేరు, ఏం జేయలేరు. ఇజ్జత్‌తోని బతకాల్సొస్తది లైఫ్ లాంగ్. ఇట్లాంటియి ఏమైనా అయినప్పుడు చాలా, చాలా థింక్ జేసి చేయండి ఇట్లా. పబ్లిక్ జేసి పడేసిర్రు మొత్తం.